హాయ్ ఫ్రెండ్స్. అంగారక గ్రహంపై గతంలో ఎప్పుడైనా జీవం ఉండేదా అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక షాకింగ్ అధ్యయనం మరో ఆసక్తికరమైన ప్రశ్నను తెర మీద తీసుకొచ్చింది. ఒకవేళ భూమి నుండి వెళ్ళినటువంటి సూక్ష్మజీవులే మార్స్పై బతికితే పరిస్థితి ఏంటి? తాజాగా నిర్వహించినటువంటి అధ్యయనంలో బయటపడిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక నెదర్లాండ్స్లోని రాడ్బౌడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన పిహెచ్డి పరిశోధకుడు టోమాసో జాకీరియా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో అంగారకుడు, చంద్రుడు, అలాగే గురుడు, శని గ్రహాల యొక్క మంచుతో కప్పబడిన ఉపగ్రహాల్లో ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి భూమి సూక్ష్మజీవులపై ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో సూక్ష్మజీవులను తీవ్రమైనటువంటి రేడియేషన్, తీవ్రమైనటువంటి చలి, నీరు లేకపోవడం వంటి అంతరిక్ష పరిస్థితులకు గురిచేశారు. అగ్నిపర్వతాల సమీపంలో అంటార్క్టికా వంటి అత్యంత కఠిన వాతావరణంలో జీవించే కొన్ని సూక్ష్మజీవులు ఈ పరిస్థితులను ఆశ్చర్యకరంగా తట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ఈస్ట్లు లేదా శీలింద్ర సూక్ష్మజీవులు అత్యంత బలంగా నిలిచాయి. ఇవి తమ డిఎన్ఏకు జరిగినటువంటి నష్టాన్ని వేగంగా మరమ్మతు చేసుకోవడం, క్షణాల్లో రక్షణాత్మక రసాయన చర్యలను పెంచుకోవడం ద్వారా బతికి బయటపడినట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఆ తర్వాత పరిశోధకులు నిమోనియా వంటి వ్యాధులకు కారణమయ్యే క్లిప్సియోలా నిమోనియా వంటి మానవ రోగకారక బ్యాక్టీరియాలను కూడా పరీక్షించారు. ఆశ్చర్యకరంగా మార్స్ తరహా పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత ఆ బ్యాక్టీరియా పరిణామంలో చిన్నవిగా మారిన పూర్తిగా చనిపోలేదు. అంతేకాదు, మానవ రోగ నిరోధక కణాలు కూడా వాటిపై సాధారణ స్థాయిలో స్పందించలేకపోయినట్టుగా తేలింది. పరిశోధకుల ప్రకారం ఇది భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లే వ్యామోగములకు ఒక హెచ్చరికగా మారవచ్చు. ఎందుకంటే అంతరిక్ష ప్రయాణాల సమయంలో నిద్రలేమి, రేడియేషన్, ఒత్తిడి, పరిమితి ఆహారం వంటి కారణాల వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో బతికి ఉన్నటువంటి సూక్ష్మజీవులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. మూన్ మరియు మార్స్ ఉపరితలాలపై ఉండేటువంటి ధూళి పదార్థాలను పోలిన నమూనాలను కూడా పరీక్షించగా అవి ఊపిరితిత్తుల రక్షణ పొరను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయంటూ తేలింది. ముఖ్యంగా చంద్రుడి ధూళి ప్రభావం భూమి ఇసుకతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. చూసారుగా, ఇప్పటి వరకు మనం ఇతర గ్రహాల నుండి ప్రమాదకర జీవులు భూమికి వస్తాయేమో అని ఆలోచించాం. కానీ ఈ అధ్యయనం భూమికి చెందినటువంటి సూక్ష్మజీవాలే ఇతర గ్రహాలపై బతికే అవకాశం ఉందంటూ కూడా సూచిస్తోంది. అంతేకాదు, అంతరిక్ష పరిస్థితులు రోగకారక సూక్ష్మజీవుల ప్రవర్తనను కూడా మార్చగలవంటూ కూడా ఈ పరిశోధన వెల్లడించింది. భవిష్యత్తులో మార్స్ యాత్రలు, చంద్రునిపై మానవ నివాసాల ప్రణాళికల్లో భాగంగా ఇలాంటి అంశాలు కీలకంగా మారనున్నాయంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే అంతరిక్షంలో రోగనిరోధక వ్యవస్థ ఎలా మారుతోందో అర్థం చేసుకోవడం ద్వారా భూమిపై మానవ ఆరోగ్యంపై కూడా కొత్త అవగాహన పొందవచ్చంటూ కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.